ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన క్రీస్తు నామంలో మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. దేవుడు ఇచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడు వాక్యాన్ని ఇస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుని వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 38వ అధ్యాయం 5వ వచనం. నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. మరి యెహోవా దేవుడు హిజ్కియాతో మాట్లాడుతూ ఉంటాడు. హిజ్కియా మరణమైన స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఈ లోకంలో నేను ఎలా బ్రతికానో, ఈ లోకంలో నా జీవితం ఏమిటో, నా ఆలోచన ఏమిటో, నా తలంపులు ఏంటో కూడా సమస్తాన్ని ఎరిగిన దేవుడు నువ్వయ్యా, ఈ రోజు ఈ స్థితిలో నేను వెళ్ళిపోతూ ఉన్నానని కన్నీళ్లతో, బాధతో, ఎంతో వేదనతో దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటాడు. అప్పుడు యెహోవా దేవుడు మరి యెషయాకి దర్శనం ఇచ్చి హిజ్కియాకి తెలియపరచు, నేను ఇంకా 15 సంవత్సరాలు తనకి జీవితాన్ని ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. తన కన్నీళ్లు ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. భయపడాల్సిన అవసరం లేదు, తనకు నేను తోడుగా ఉన్నానని చెప్పని యెషయాతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. నా సహోదరి, నా సహోదరుడా, ఈ లోకంలో మన దగ్గర అన్ని ఉన్నప్పుడు మనల్ని ఈ లోకంలో అందరూ కూడా ప్రేమించి, ఆదరించి సహాయం చేస్తారు. ఈ లోకంలో మనకి ఎవరు ఆదరణ లేకపోయినప్పుడు, ఈ లోకంలో మనం కఠినమైన వేదన, కఠినమైన స్థితిలోకి వెళ్ళినప్పుడు ఎవరు కూడా మనల్ని ఆదరించడానికి, మనల్ని ప్రేమించడానికి, మన పరిస్థితిని మార్చడానికి ఎవరు కూడా ముందుకు రారు. ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త, ఈ లోక మానవ చేత కొరకు ప్రాణం పెట్టిన నజరేయుడైన యేసుక్రీస్తు నామంలోనే మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిలో నలిగిపోతున్నా, అట్టడికి వెళ్ళిపోయినా కూడా దేవుడు మళ్ళీ మనల్ని లేవనెత్తి నిలబెట్టగల దేవుడు మన దేవుడు. కాబట్టి లోకంలో మనుషుల మీద ఆధారపడితే మనం నశించిపోతూ ఉంటాం. మనలాంటి మనుషులు ఎందుకు పనికిరాని వాళ్ళని కూడా దేవుడు గొప్పగా వాడుకుని ఉన్నాడు ఈ పరిశుద్ధ గ్రంథంలో. అలాగే మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి మన జీవితంలో చేసిన పొరపాట్లు, మన జీవితంలో చేసిన తెలియక చేసిన తప్పులను కూడా దేవుడి దగ్గరికి వచ్చి మనం ఒప్పుకొని దేవుడి దగ్గర విశ్వాసంతో మనం ఉండగలిగితే, ఆ రోజున హిజ్కియాతో మాట్లాడి దేవుడు తన జీవితాన్ని బాగు చేసి మళ్ళీ నిలబెట్టిన దేవుడు మన జీవితాన్ని కూడా మళ్ళీ నూరింతలుగా నిలబెట్టి మనల్ని కూడా ఈ లోకంలో మన బ్రతుకు అయిపోయిందన్న టయాన్ని మళ్ళీ కూడా మార్చి నూరింతలుగా నిలబెట్టగల దేవుడి దగ్గర మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ ఆలోచనలో ఉన్నా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసంతో దేవుడి దగ్గర మనం ఎటువంటి పొరపాటు లేకుండా దేవుడి దగ్గర మనం ఉండగలిగితే, మనం కూడా దేవుడు మళ్ళీ నూరింతల ఆశీర్వాదం, మనం కూడా దేవుడు జీవితంలో గొప్ప సంతోషాన్ని ఇవ్వగలుగుతాడు. కాబట్టి నా సహోదరి, నా సహోదరుడా, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసంతో ఉండగలిగితే మనంత ధన్యుడు, మనంత ధన్యురాలు లేరని ఈ రోజున దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజు మనం కూడా హిజ్కియా లాగా దేవుడి దగ్గర గొప్ప జీవితాన్ని పొందుకునే వాళ్ళగా ఉండాలని ఈ రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ లోకంలో దేవుని వదిలేసి మనం ఎక్కడికి వెళ్ళి బ్రతకలేం. ఈ లోకాన్ని సృష్టించిన దేవుని వదిలేసి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎప్పటికైనా కూడా ఆయన దగ్గరికి మనం వెళ్లాల్సిందే. ఎప్పటికైనా కూడా ఆయన తీర్పు దగ్గరికి మనం వెళ్లాల్సిందే. కాబట్టి ఈ లోకంలో ఉన్నంత వరకు, ఈ లోకంలో జీవించినంత కాలం ఆయన మనకు తెలియపరిచిన ప్రతి ఒక్క మాటని, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదవగలిగితే దేవుడు మనల్ని ఎలా నడవాలో, ఎలా జీవించాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా ప్రతి ఒక్క మాటను కూడా మనకి ఈ పరిశుద్ధ గ్రంథంలో రాసి చూపించి ఉన్నాడు. కాబట్టి మన ఈ బైబిల్ గ్రంథాన్ని ప్రతిరోజు కూడా చదవగలిగితే దేవుడితో ఎలా సంబంధం కలిగి ఉండాలో, శ్రమంలో ఎలా ఉండాలో, దేవుడితో ఎలా హద్దుకుని జీవితాన్ని జీవించాలో కూడా ప్రతి ఒక్కటి కూడా దేవుడు మనకు తెలియపరుస్తూ ఉంటాడు. కాబట్టి మనుషులకు చూడకుండా దేవుడి తట్టు మనం చూడాలని ఈ రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.